గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు మన వీడియో వచ్చి అభ్యసనం పైన అండి. అభ్యసనం అంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చూపించానండి. సో వాట్ ఈస్ అభ్యసనం అంటే లెర్నింగ్. అది మనకు తెలుసు. లెర్నింగ్ అంటే అభ్యసనం చెప్పాకండి. సో అభ్యసనం అంటే ఏదైనా ప్రవర్తన వల్ల కానీ, అనుభవం వల్ల కానీ, శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో వచ్చే మార్పునే మనం అభ్యసనం అంటాము. సో ఇక్కడ నేను చూపించినట్టు అభ్యసనం అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. సో అంత్య ప్రవర్తన అంటే ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడు ఎవరైనా కానీ ఏదైనా చేస్తున్నాడు, అది మీకు నచ్చలేదు, మీరు మార్పిస్తున్నాడు ఆ పిల్లవాడి హ్యాబిట్. సో అది మీరు మార్చగా మారాడు అబ్బాయి. సో అలా మారినప్పుడు అతని బిహేవియర్లో వచ్చి చేంజ్నే మనం అంత్యప్రవర్తన అంటారు. అంత్యప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తనే మనం అభ్యసనం అంటాం. సో ఆ అభ్యసనం వల్ల ఆ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైన మార్పు. అది ఇంకా పర్మనెంట్ చేంజ్, అది ఇంకా అసలు మారదు. సో అనుభవం ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో మార్పు తెస్తుంది. సో ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. అది అభ్యసనం. సో అభ్యసనం గురించి మనకి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. సో వాటిలో ఆ నిర్వచనాలకి నేను కోడ్ వర్డ్ చెప్పాను అసోసియేట్తో. సో ఈ అసోసియేట్ లెర్నింగ్లో మీరు ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ క్రో అండ్ క్రో ఏమన్నారంటే విషయ విజ్ఞానం. బోజ్ ఏమనంటే దృఢమైన బంధము. అంటే ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈ వర్డ్ ఏదైతే ఆథర్ నేమ్ ఉందో ఆథర్ నేమ్కి ఆ వర్డ్ని మీరు అసోసియేట్ చేసుకుంటే ఇంకా మీరు బోజ్ అనగానే దృఢమైన బంధము. హెర్జన్ హార్న్ మత్తు పదార్థాలు. కింబెల్ లేదా కింబల్ శక్తి సామర్థ్యాలు. హిల్గార్డ్ అంతర్గత ప్రవ్యక్తులు. డెక్సికో క్రఫర్డ్ వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంటంటే డెక్సికో క్రఫర్డ్ పునర్బలనం చెందిన ఆచరణ. సో ఇక్కడ వాటిని ఎలా అసోసియేట్ చేసుకోవాలంటే చెప్తాను వినండి. క్రో అంటే కాకి. సో క్రో అండ్ క్రో కాకులకు ఇంత విషయ విజ్ఞానమా. క్రో అండ్ క్రో. బోజ్లో డి ఓకే, బోజ్లో బి ఉంది. బ్రోజ్ దృఢ డి, బంధము బి. సో డీబీ. సో బోజ్ అనగానే దృఢమైన బంధము. హాన్ మత్తు పదార్థాలు మనకి ఏం చేస్తాయి, హామ్ చేస్తాయి. హెర్జన్ హాన్. ఇంకా హాన్ చూస్తే మనం కనిపెట్టేస్తాం కదండి, మనకు ఆప్షన్సే కదా. సో మత్తు పదార్థాలు హాన్. శక్తి సామర్థ్యాలు బెల్ కొట్టడానికి శక్తి సామర్థ్యాలు కావాలి. బెల్ కొట్టడానికి శక్తి ఉండాలి, శక్తి సామర్థ్యాలు. అంతర్గత ప్రవృత్తులు అంతర్గతంగా అంటే లోపల తవ్వడానికి హిల్గార్డ్. సో లోపల కొండను లేకపోతే హిల్లుని అంటే కొండని లోపల తవ్వడానికి మనకి అంతర్గత ప్రవృత్తులు ఉండాలి. అంతర్గతంగా తవ్వాలి, కొండని లోపల నుంచి తవ్వాలి. సో హిల్గార్డ్. డెక్సికో క్రఫర్డ్. సో డెక్సికో పునర్బలనం చెందిన ఆచరణ. సో ఇది నార్మల్గా డెఫినేషన్స్లో లేదు, బట్ వేరే సపరేట్గా ఇచ్చారు. సో అందుకని దీనిలో మిక్స్ చేసి చెప్తున్నానండి. పునర్బలనం రీఫోర్స్ చేసేటప్పుడు ఫర్డ్ లేదా డెక్స్ అలా అసోసియేట్ చేసుకోండి. సో అలా అసోసియేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా బాగా వస్తుందండి. నేను మళ్ళీ చెప్తాను చూడండి. క్రో అండ్ క్రో కాకులకు ఇంత విషయ విజ్ఞానమా. బోజ్ దృఢమైన బంధము. హార్న్ మత్తు పదార్థాలు. బెల్ కొట్టడానికి ఏముండాలి, శక్తి సామర్థ్యాలు. హిల్గార్డ్ కొండను తవ్వడానికి అంతర్గత ప్రవృత్తులు. సో డెక్సికో క్రఫర్డ్ పునర్బలనం చెందిన ఆచరణ. సో డెక్సికో క్రఫర్డ్ పునర్బలనం చెందిన ఆచరణ. సో ఇవన్నిటివి డెఫినేషన్స్. వీటిలో ఏ డెఫినేషన్ వచ్చినా మనకి మిస్ కాకుండా ఉంటుందండి అభ్యసనం నుంచి. సో ఇంకొంచెం కిందకు వస్తే మనకి అభ్యసనం కానివి ఉన్నాయి. అంటే నార్మల్గా అభ్యసనం అని మనం ఏమన్నాము, అనుభవం శిక్షణ ద్వారా మనకు వచ్చేది అభ్యసనం అన్నాం. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పేపర్ సెటర్ అనేవాడు కొన్ని ఇస్తాడు. సో దానిలో అభ్యసనం కానివి ఏమి అంటే సహజాతులు, ప్రతిక్రియలు, పరిపక్వత మార్పు అంటే మెచ్యూరిటీలో మార్పు, తాత్కాలిక మార్పులు అంటే టెంపరీ చేంజెస్. అంటే తాత్కాలిక మార్పులు అంటే టెంపరీ చేంజెస్, అది మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఉంటుంది ఆ చేంజ్, ఇంకొన్ని రోజుల తర్వాత చేంజ్ ఉండదు. అలాంటిది అభ్యసనం కాదు, అది లెర్నింగ్ కాదు. గుడ్డి అనుకరణలు, ఒకరిని చూసి ఇంకొకరు ఫాలో అయిపోతే అది అనుకరణ ద్వారా వచ్చిన అభ్యసనం అంతే తప్ప అది శాశ్వతమైనది కాదు. సహజాతులు అని అంటే పుట్టుకతో వచ్చేది, అంటే ఏడుపు, నవ్వడం, కుతూహలము, ఇలాంటివన్నీ సహజాతులు అంటాం మనం. సో ఇవన్నిటివి అభ్యసనం కాదు.
ప్రతిక్రియలు. సో, ప్రతిక్రియలు అంటే అసంకల్పిత చర్యలు. అంటే ఐస్ అంటే ఏదన్నా దుమ్ము పడుతున్నప్పుడు గాలికో లేదా వెంటనే కళ్ళు మూసుకోవడము. సో, దగ్గొచ్చినప్పుడు చేయడం పెట్టుకోవడం ఇవన్నీ ప్రతిక్రియలండి. సో, ఇవన్నీ గూడా అభ్యసనం కాదు. అలాగే పరిపక్వత అంటే మెచ్యూరిటీ ద్వారా వచ్చేటివి. అంటే 6 మంత్స్‌లో కూర్చోవడము, 9 మంత్స్‌కి నడవడము, 1 ఇయర్‌కి పాకడము, లేచి నిలబడ్డము ఇవన్నీ సో, అవి పరిపక్వత మార్పు. ఇంకా తాత్కాలిక మార్పు ఇప్పుడే మనం చెప్పాం. అంటే ఇప్పుడు మత్తు పదార్థాలకు అలవాటయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మారిపోయినట్టు నటిస్తారు. కానీ వాళ్ళు మారరు. సో, అది వాళ్ళలో వచ్చి తాత్కాలిక మార్పు. ఇంకా గుడ్డి అనుకరణలు, ఆలోచన లేని అనుకరణలు. ఇవన్నీ అభ్యసనం కావు. అభ్యసనం కానివి అని అడిగినప్పుడు మన ఆప్షన్స్‌లో ఐడెంటిఫై చేయడానికి మనకి ఇవి వెంటనే ఎలా అనిపిస్తాయంటే అవును అది అభ్యసనమే అనిపిస్తుంది. కానీ అవి అభ్యసనం కాదు. సో, రిమైనింగ్ ఏవైతే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా వస్తాయో అవి మాత్రమే అభ్యసనం. సెకండ్ టాపిక్ అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు. సో, అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు ఏంటి అని మనం ఒకసారి చూస్తే వ్యక్తిగత కారకాలు, కుటుంబ కారకాలు, వాటిని గృహ కారకాలు అంటారు, పాఠశాల కారకాలు, సామాజిక కారకాలు. ఈ కుటుంబ, పాఠశాల, సామాజిక కారకాలు అన్నిటిని మనం పరిసర కారకాలు అంటాం. ఈ వ్యక్తిగత కారకాలు ఏవైతే ఉన్నాయో అవి అనువంశిక కారకాలు అని కూడా అంటాం. ఈ వ్యక్తిగత కారకాలు మళ్ళీ తిరిగి 2 శారీరక కారకాలు, మానసిక కారకాలు. సో, ఇది మనకు తెలిసిందే. సో, దీంట్లో శారీరక కారకాల కంటే మానసిక కారకాలు చాలా ఈజీ. చూడండి ఒకసారి ప్రజ్ఞ, ధారణ, ఆలోచన, వివేచన, సృజనాత్మకత, అలవాట్లు, వైఖరులు, సామర్థ్యాలు, సహసామర్థ్యాలు, అభిరుచి, ప్రేరణ, అవధానం ఇవన్నిటిని కూడా మనం మానసిక కారకాలు అని అంటాం. వెన్ కమ్స్ శారీరక కారకాలు అంటే మనకు ఆప్షన్స్ ఇచ్చి వీటిలో శారీరక కారకం కానిది ఏది లేదా శారీరక కారణం ఏంటి అని గుర్తించమంటారు. సో, అప్పుడు మనకు తెలిసి ఉండాలి వాటిలో ఏందని. సో, శారీరక కారకాలు ఏంటి అంటే వయస్సు 4 అండి. ఆ 4 ఏంటంటే వయస్సు, పరిపక్వత అంటే మెచ్యూరిటీ, ఏజ్, లింగం. సో, మేల, ఫిమేల, లింగం, ఆరోగ్యం. సో, వయస్సు, పరిపక్వత, లింగం, ఆరోగ్యం. ఈ 4 అనేటివి శారీరక కారకాలు. సో, ఈ లింగం ఒక శారీరక కారకం అని చెప్పింది ఎవరు అంటే డెర్మన్ అండ్ టైలర్. డెర్మన్ అన్న టైలర్ అనేవాళ్ళు ఈ లింగం అనేది ఒక శారీరక కారకం అని చెప్పారు. సో, వీళ్ళు ఇంకోటి కూడా చెప్పారు. ఉమెన్లో అంటే ఆడవాళ్ళలో భాష, కళలు, రాయడం వీటి మీద అభ్యసన పట్టు ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళకి గణితం, సైన్స్, చరిత్ర వీటి మీద పట్టు ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళేనండి. అదేవిధంగా ఇప్పుడు మీకు వీలైతే రన్నింగ్ నోట్స్ రాసుకోండి చూసుకుంటా. ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను స్టార్ మార్క్ కూడా పెట్టాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా అభ్యసన రకాలు. మనం అభ్యసన రకాలకి వస్తే సో, అభ్యసన రకాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి అభ్యసన రకాలు 6 ఉన్నాయి. సో, ఆ 6టికి నేను కోడ్ పెట్టానండి. సో, నా పేరు నార్మల్గా మీనా అండి. అందుకని నేను ఎంబీ మూ లేదా మూ గుర్తుపెట్టుకోండి మీరు. మూలో ఎంఓవిఈ మూ. అందుకని ఓఈ తీసేసాను, ఎంబీ మూ, డిపి మనం వాట్సాప్ స్టేటస్కి పెడతాం కదా, డిపి బదులు సిపి. మూ, డిపి, సిపి. మూ, డిపిని మూ చేయి, సిపి, డి తీసే సి. సో, ఈ ఎం అంటే మోటార్ లెర్నింగ్, వి అంటే వర్బల్ లెర్నింగ్, డి అంటే డిస్క్రిమినేషన్ లెర్నింగ్, పి అంటే పర్సెప్షనల్ లెర్నింగ్, సి అంటే కాన్సెప్చువల్, అలాగే పి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో, నేను వితౌట్ సీయింగే చెప్పానండి. సో, ఇక్కడ చూడండి మోటార్ లెర్నింగ్, చలన అభ్యసనం అంటే ఏంటి అసలు? మోటార్ లెర్నింగ్ అంటే ఇవి అభ్యసన రకాలండి. ఇన్ని రకాల అభ్యసన రకాలు ఉన్నాయని చెప్పడానికి 6 రకాలు ఉన్నాయి అవి ఆ కోడ్లో. సో, మోటార్ అంటే ఏంటంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా ఈ కాలు, చేతులు, కాలు జ్ఞానేంద్రియాలు కదండి, మోటార్ కాబట్టి మోటార్ సెల్స్ అంట, మోటార్ స్కిల్స్. సో, మన హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్, మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం కానీ అభ్యసనం కానీ నేర్చుకున్నామంటే దాన్ని నైపుణ్యాలు అంటారు. సో, వాటిని మనం మోటార్ లెర్నింగ్ అంటాం. శాబ్దిక వర్బల్ లెర్నింగ్ అంటే ఏవైతే పదాలు ఇవి ఉంటాయో వాటిని నేర్చుకుంటాం. వర్బల్ లెర్నింగ్ అంటే అదండి. సో, వర్బల్ లెర్నింగ్ అంటే ఏంటి? ఏవైనా అక్షరాలు, పదాలు కానీ నేర్చుకుంటే మనం దాన్ని వర్బల్ లెర్నింగ్ అంటారు. డిస్క్రిమినేషన్ లెర్నింగ్. సో, 2 సారూప్య అంశాల మధ్య భేదాలు గ్రహించడం. అంటే కుక్క, నక్క ఒకటే అనడం, మేక, గొర్రె ఒకటే అనుకోవడం. ఇక్కడ ఆవు లేదంటే ఎద్దు వీటిలో సమానంగా చూసిన వాళ్ళు ఆవు అని అనేస్తారు చిన్నపిల్లలు. అలాగా 2 సారూప్య అంశాల మధ్య భేదాలను చెప్పడాన్ని మనం డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటారు.
పర్సెప్షనల్ లెర్నింగ్ అంటే తన జ్ఞానేంద్రియాలను ఇక్కడ వస్తుంది. తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ప్రత్యేకంగా జ్ఞానాన్ని పొందడాన్ని సో దాన్ని మనం పర్సెప్షనల్ లెర్నింగ్ అంటారు. సో ఇదేంటంటే పెన్సిల్ రాయడానికి, చాక్లెట్ తినడానికి అలాంటివి. కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే ఒకే లక్షణాలు కలిగిన ఒక ఉద్దీపన తరగతిపై ఆధారపడే ఒక భావన, అంటే ఈవెన్ ఆడ్ నెంబర్స్ అంటే ఒకే దానికి సంబంధించిన లక్షణాలపై. ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కార అభ్యసనం అంటే ఇక్కడ సాల్వింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ దాని కిందకు వస్తాయి అలానే. సో ఇప్పుడు మీకు అభ్యసన రకాలు ఎన్ని అర్థమయ్యాయి? 6. MB మూ DP CP. సో మోటార్ లెర్నింగ్, వర్బల్ లెర్నింగ్, కాన్సెప్చువల్ DP కదా, ఓకే సారీ DP డిస్క్రిమినేషన్, ఇంకా పర్సెప్షనల్, కాన్సెప్చువల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ దీస్ అండి. ఇక్కడికి వీడియో 10 minutes అయింది. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలపై నేను రేపు వీడియో చేస్తాను. సో ఇక్కడ వరకు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.